పైన గుడిలో చూసిన అర్చనని వెంటనే కింద గుడిలో చూశాను. ఒకసారి పైన గుడిలో ఉన్న అమ్మాయి వెంటనే కింద గుడికి ఎలా వస్తుంది చెప్పండి? మరి పైన గుడిలో ఉన్న నువ్వు కింద గుడిలోకి ఎలా వచ్చావు? అబ్బా, మెట్ల మీద నుంచి నడిచొచ్చాను. నేను ఎలా వచ్చినా అక్కడ చూసినప్పుడు అర్చనదో డ్రెస్సు, ఇక్కడ చూసినప్పుడు ఇంకో డ్రెస్సు ఎలా ఉంటుందన్నా? నువ్వు చెప్పేది నిజమా? 100% నిజం. ఒక్క నిమిషం. హలో డాక్టర్, నేను భూషణాన్ని మాట్లాడుతున్నాను. మీ అపాయింట్మెంట్ కావాలి. నా కోసం కాదు డాక్టర్, నా కొడుకు ధర్మ ఉన్నాడే, వాడు నాలాగే కొద్దిగా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. కుదిరితే టాబ్లెట్స్, కుదరకపోతే షాక్ ట్రీట్మెంట్ ఇద్దరు గాని. అలాగే డాక్టర్, ఇప్పుడే బయలుదేరతాం. నన్నా, నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నా కళ్ళారా అర్చనను 2 సార్లు చూశానంటే నమ్మవేంటి? నేను ఇంటిలోనే చూశాను అని చెప్పాను. మీరు నమ్మారా? నమ్మలేదు కదా, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఇలా ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిన అమ్మాయి అలా ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చింది. ఎలా వచ్చింది? ఇంపాసిబుల్. అది భ్రమ. ఆ విషయం నేను లేటుగా తెలుసుకున్నాను కాబట్టి ఇదిగో ఇలా టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పు. అంతా భ్రమ. దాని గురించి ఆలోచించడం మర్చిపోయి పద, హాస్పిటల్కి వెళదాం. నాన్నా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సోమియా.
వచ్చినట్టు? ఆయన ముఖం చూస్తే ఏదో సీరియస్ మ్యాటర్తో వచ్చినట్టుంది. చేతిలో ఏదో ఫైల్ కూడా ఉంది. ఆ ఫైల్ ఏమై ఉంటుంది? కోర్టులో పెండింగ్ ఉన్న కంపెనీ కేస్ ఫైనల్ అయిందా? ఫైనల్ అయితే లాయర్ అనే ఫేస్ లో టెన్షన్ ఎందుకుంటుంది? చాలా హ్యాపీగా వస్తారు కదా. అదేమైనా బెడిసి కొట్టిందా? అసలేం జరుగుతుంది అక్కడ? అర్థం కావడం లేదే. విష్ణు, ఐఆమ్ సారీ రా, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ రా. లాయర్గానే కాకుండా స్నేహితుడిగా కూడా నీ ముందు తలదించుకోవాల్సి వస్తుందని నేను అనుకోలేదురా. నేను కూడా అనుకోలేదు రాము. ఎలాగైనా నేను అనుకున్నది సాధించగలని, సక్సెస్ నా వైపే ఉంటుందని ఏ మూలం నాకున్న స్ట్రాంగ్ ఫీలింగ్తోనూ హోప్తోనూ ఇన్నాళ్ళు ఎదురుచూశాను, వెయిట్ చేశాను. కానీ రిజల్ట్ నా కాన్ఫిడెన్స్ తప్పని ప్రూవ్ చేసిందిరా. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నానురా. కానీ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం మన కోర్టు రిజల్ట్ కన్నా ఎక్కువ బాధ పెడుతుందిరా. ఇప్పుడు నాకు రిలీఫ్నిచ్చేది నీ ముందున్న ఆ ఫైలే. ఆ పని ఎలాగూ జరగలేదు. ఈ పనైనా నా ఫ్రెండ్గా చేసిపెట్టు. లాయర్గా అయితే ఆలోచించేవాడిని కాదు, ఫ్రెండు కాబట్టి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమో, అది నీ ఇష్టం. నువ్వు కాదంటే చెప్పు, వేరే లాయర్ ద్వారా ప్రయత్నిస్తాను. లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందని నేనెన్నాడూ ఎక్స్పెక్ట్ చేయలేదు విష్ణు. రాము, కాఫీ తీసుకోండి అన్నయ్య. కాఫీ తీసుకోండి. అమ్మా, అన్నయ్య, నీతో 5 నిమిషాలు మాట్లాడాలమ్మా. నువ్వు ఇలా కూర్చో. పర్లేదు, చెప్పండి అన్నయ్య. నువ్వు ఓసారి ఈ ఫైల్ చదివితే పర్వాలేదన్నయ్య, విషయం ఏంటో మీరే చెప్పండి.
చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. అది అది నన్ను నోరారా ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే నీకు నా నోటితో ఈ విషయం చెప్పాల్సి వచ్చినందుకు బాధగానే ఉంది. కానీ చెప్పక తప్పట్లేదు. సూటిగా చెబుతున్నానని ఏమీ అనుకోకమ్మా. నీ భర్త నీ నుండి విడాకులు కోరుతున్నాడమ్మా. ఏంటన్నయ్య ఏమంటున్నారు? అవునమ్మా, నీ భర్త విష్ణువర్ధన్ నీ నుండి విడాకులు కోరుతున్నాడమ్మా. అదే ఈ ఫైల్. అలా ఎంతసేపు చూసినా ఆ ఫైల్లో పేపర్స్ మారవు, నా నిర్ణయం మారదు. రాము, త్వరగా సంతకం పెట్టమని చెప్పు. ఏంటండి ఇది? భర్తగా మీరు నన్ను ఆదరించకపోయినా, మీ మనసులో నాకు స్థానం లేకపోయినా, మీరు నా మెడలో కట్టిన మాంగళ్యాన్ని నమ్ముకుని మీలో ఏదో ఒక రోజు మార్పు రాకపోతుందా? నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోకపోతారా అని ఆశగా ఎదురు చూస్తూ బతుకుతున్నానండి. కాని ఇప్పుడు ఇలా ఇన్నాళ్ల తర్వాత భర్తను కాబట్టే ఇన్నాళ్లు భరిస్తూ వచ్చాను. నువ్వు మీ నాన్న కలిసి నా జీవితాన్ని నాశనం చేసినా, నా భవిష్యత్తుని అణగదొక్కినా గెలుపు నాదవుతుందన్న ఆశతో ఆలోచిస్తూ వచ్చాను. మీ నాన్న నా మీద కక్షతో కోర్టు పాలు చేసిన నా కంపెనీ సొమ్ము నాకు రాదని తేలిపోయింది. నా కేసు కోర్టులో ఓడిపోయింది. నీ తరపు నుండి నేనేనాడూ డబ్బు ఆశించలేదు. పిల్లలకు కూడా ఇప్పుడు నేనేమీ చేయలేని స్థితి. కనీసం నీ ఆస్తి పిల్లలకైనా వస్తుందన్న హోప్ లేదు. ఏమండి? అవును, బ్రతికున్ననాడు నా మీద కక్ష సాధించిన మీ నాన్న చచ్చి కూడా నా మీద కక్ష సాధించాడు. చనిపోయారా? అవునమ్మా, మీ నాన్న అశోక్ వర్మ చనిపోయారు.
వాడు చస్తూ చస్తూ ఆస్తినంతా నీ మేనకోడలు అర్చనకి రాసి చచ్చాడు. ఇక చిల్లి కవ కూడా ఎటు నుండి రాదన్నది తెలిసినప్పుడు ఇంకెందుకు? ఇంతకాలం విడిపోయి కలిసి ఉంటున్నాం, ఇంకా ఇలా ఎంతకాలం బతుకుతాం? ఆస్తి లేక ఆనందం లేక ఇంకా ఎందుకిలా కలిసి ఉండడం? మనిషికి శారీరకంగానో మానసికంగానో ఏదో ఒక సుఖం ఉండాలి, కనీసం ఆర్థికంగా బలం ఉండాలి. ఇవేమీ లేనప్పుడు కలిసి ఉండడం దండగా, మనం కలిసి ఉండడం ఇంకా దండగా. అందుకే ఈ విడాకులు. ఇన్నాళ్ళు నేను కూడా ఏ సుఖ సంతోషాలు పొందకపోయినా మానసికంగా ఎంత బాధను అనుభవిస్తున్నా కనీసం బయట వాళ్ళ దృష్టిలోనైనా భార్యాభర్తలుగా బ్రతుకుతున్నామన్న తృప్తితో రోజులు గడుపుతున్నాను. ఇప్పుడు మీరు కాదంటే నేనెక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్లాలో తెలియకపోతే, ఎలా బతకాలో అర్థం కాకపోతే ఏ నూతిలోన పడి చావు. నన్ను అడుగుతావే? నీకు నాకు ఇకపైన ఏ సంబంధం ఉండకూడదనే విడాకులు అడుగుతున్నాను. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక నేను దాన్ని మార్చుకోను. మాంగల్య బంధాలు, మమతానురాగాలు అంటూ ఎక్కువగా వాదించుకో. అమ్మా, వీడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వీడు మారడు. ఇద్దరూ ఇలా ఎంతకాలం ఉంటారు? అన్నయ్య అని పిలిచే నీకు ఇలా చెప్పకూడదు. కానీ నీ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. సంతకం చేయమ్మా. రాము, డైవర్స్ రావడానికి ఎంతకాలం పడుతుందిరా? రేయ్, నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తోందిరా. కలిసి కాపురం చేయకపోయినా భార్యాభర్తలుగా ఉన్న మీరు ఇప్పుడిలా విడిపోవడం నాకు నచ్చలేదురా. నా ప్రశ్నకి సమాధానం అది కాదురా. అప్లై చేసిన తర్వాత కనీసం 1 year పడుతుంది. విడాకులు అనేది ప్రాసెస్ ప్రకారమే ఇస్తుంది కోర్టు. రేపే అప్లికేషన్ ఫైల్ చేస్తాను. వస్తానురా, బాయ్.
అన్నయ్య, పోగొట్టుకోవడానికైనా నిలబెట్టుకోవడానికైనా మన చేతుల్లో ఏమీ లేదు అమృత. అయినా నువ్వెవరివి? నీకు నాకు ఏంటి సంబంధం?